Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. In this video, I will explain SSC CHSL 2019 questions on trigonometry. So trigonometry questions will be explained in this video and the questions are asked in March 17th, 18th and 19th shifts. All are memory based questions, no options are given. Okay. So first I will tell you to whom this video is useful and next I will tell you why this video is useful. So basically ఎవరైతే SSC, CHSL అండ్ CGL ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సిహెచ్ఎస్ఎల్ బేసిక్గా మనకి మార్చ్ 17th నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ అనేవి ఓన్లీ 3 days మాత్రమే జరిగాయి. మార్చ్ 17th, 18th అండ్ 19th. తర్వాత కోవిడ్ రావడం వల్ల, కరోనా వైరస్ పాండమిక్ వల్ల మిగతా ఎగ్జామ్స్ అనేవి అంటే నెక్స్ట్ షిఫ్ట్స్ అనేవి క్లోజ్ చేసేసారు. తర్వాత రీషెడ్యూల్ అనేది ఆగస్ట్ 17th నుంచి ఆగస్ట్ 27th వరకు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్కి అలానే సిజిఎల్స్ మెయిన్స్ రాసే ఆస్పిరెంట్స్ అంటే అక్టోబర్ 14th నుంచి జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉందో సిజిఎల్ మెయిన్స్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ థింగ్. తర్వాత వై దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. బేసిక్గా మీకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కానీ సిజిఎల్ ఎగ్జామ్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ షిఫ్ట్స్లోని రిపీట్ అవుతూ ఉంటాయి. మోడల్స్ మేబీ ఎగ్జాక్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ మోడల్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఓకే, కాబట్టి మీరు అవి చూసుకోండి. అంటే ఏవైతే మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇప్పుడు మీరు ఆగస్ట్ 17th రాస్తున్నారు అనుకోండి, ఈ షిఫ్ట్స్లో ఏవో ఒక మోడల్స్ అనేవి సేమ్ మోడల్స్ వస్తాయి. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఆప్షన్స్ అనేవి ఉండకపోవచ్చు, బట్ ఓన్లీ క్వశ్చన్ అనేది మాత్రం మీకు చూపిస్తాను. సో ఆ మోడల్ లాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు ఎంత తక్కువ టైంలో చేయగలగాలి అనేది ఈ వీడియోస్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకేనా. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి, అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి జియోమెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, 2D అండ్ 3D అండ్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి మనకి. ఎవరైతే ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఏపీపీఎస్సికి సంబంధించి డిఏఓ ఎగ్జామ్, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఇంతకు మించి క్వశ్చన్స్ అనేవి రావు. సో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఏవేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్తో పాటుగా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్, సో జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ విధంగా నేను కంపైల్ చేశాను. సో మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి డైరెక్ట్గా మీరు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటి మీద తక్కువ ఫోకస్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే జామెట్రీ, అంటే ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్కి వచ్చేసరికి జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఈ టాపిక్స్లో మనకి ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ పాలిగాన్స్, సర్కిల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అండ్ షేడెడ్ రీజన్స్ ఈ టాపిక్స్ అన్నిటికీ క్లాస్ నోట్స్ అలానే ప్రాబ్లమ్స్. మీకు ఇండివిజువల్గా కొంతమందికి నోట్స్ ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి మీరు వేరే వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్. సో ప్రతిదానికి అలా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలానే 3D మెన్సురేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జియోమెట్రీ. వీటితో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ 3 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్తో పాటు. సో వాళ్ళకి కావాల్సిన ఈ టాపిక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. వీటికి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటిని మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. See the first one,
sin x is equal to 4 by 5, then find the value of cot x into secant x. So ఇవన్నీ కూడా memory based questions, all these are memory based, so no options are available. So I only tell the question and I'll explain it. So basically sin x equal to 4 5, basically చాలా మంది ఎలా చేస్తారు, since if I take it as x, sin x means opposite side by hypotenuse, so it is 4 and it is 5. So 4 5 in a right angle means definitely the other number should be 3, because 3 4 5 is a triplet. So from this value of cot and find out the value of secant and substitute. But what I have to tell you is, whenever cot and secant is there, cot means what? It is equal to cos by sin. Yes or no? Cos x by sin x into secant x. So cos x into secant x is equal to how much? It is 1 by sin x. So indirectly what he was asking, sin x is given and you have to find out 1 by sin x, that's it. So sin x is 4 by 5 means what is the value of 1 by sin x? It is 5 by 4. So without calculating anything, directly I can easily find out the value of cot x into secant x. So అంతేగాని sin x నుంచి ఈ 3 find out చేయడం, next cot x means adjacent by opposite, that is 3 by 4 into secant means hypotenuse by adjacent, so 3 cancel, 5 by 4. Don't do this. Okay, first you have to observe the question. Is there any simplification? Then if is there any simplification required, then first do that. Okay, so the correct answer is 5 by 4. Next, second one, tan theta equal to 2 root 13, then the value of cosecant square theta plus 2 secant square theta by cosecant square theta by minus 3 secant square theta. Yes, so observe very clearly. Here tan square is given, tan theta is given. What is the value of tan theta? Sin theta by cos theta. It is equal to how much? 2 by root 13. Sin theta by cos theta can be written as secant theta by cosecant theta. Yes or no? Sin theta by cos theta is also tan theta, and secant theta by cosecant theta is also tan theta. So it is given as 2 by root 13. But here squares are there, yes or no? So here squares are there, that's why I have to squaring on both the values. If I take squaring on both the values, okay, secant square theta by cosecant square theta equal to how much? 2 square, that means 4, and root 13 whole square means 13. Okay, so in the given equation, in the given question, I can directly substitute the value of secant square as 4 and cosecant square as 13. So 13 plus 2 into 4 by 13 minus 3 into 4, that's it. 8 plus 13 means 21, by 13 minus 12, 1. So what is the answer? 21, that's it. Clear? Very simple. Antegani tan theta opposite side, that is 2 by root 13. 2 by root 13 means this is equal to root 17. Yes, so from that cosecant square theta, that is 17 by 4, and secant square theta 17 by 13. Don't do that. Okay, so this is the correct procedure. Okay, in these videos I'll explain the shortest procedure as much as possible. Okay, next one, third, sin x is equal to minus 1 by 2, then the value of x is. Here the options are not available, but suppose the options are there, then we can easily find out. Okay, because sin is positive in 2 quadrants and sin is a negative in 2 quadrants. Yes or no? I hope all of you know this. Yes, in first quadrant and second quadrant sin is positive, and in third quadrant, in fourth quadrant, the sign is negative. So if, since the value of sin is negative, definitely 2 possible answers are there. So in which out of 2 possible options, which option is there in the options, then that is the correct answer. Okay, I'll tell you both the possible answers. Okay, 1 by 2 means I know the value of 1 by 2 for which value of sin, that is 30. Yes or no? 30 degrees. Sin 30 is 1 by 2. Since it is negative, that means 180 plus and 360 minus. Yes, so the correct answers are
180 plus 30 and 360 minus 30, that is third quadrant, that is 210 degrees, and fourth quadrant 330 degrees. For these two values, the value of sine is minus 1 by 2. Yes, so the correct answer is 210 or 330. Next, fourth one. Cosecant is 25 by 7, then what is the value of tan theta? Very simple. So if one trigonometric ratio is given, and how do you find out other trigonometric ratio? In my trigonometric playlist I told you, whenever one trigonometric ratio is given, how do you find out other trigonometric ratio? Using right angle triangle. Cosecant means hypotenuse by opposite side. For suppose it is theta 25 and it is 7. What is the triplet which has two terms 7 and 25? That is 7, 24, 25. Now tan theta means opposite side by adjacent side, that is 7 by 24 is the correct answer. Very simple questions. Okay, next, fifth one. 6 tan a equal to 5, then what is the value of 8 sin a minus 4 cos a by cos a plus 2 sin a? Tan a, 6 tan a is 5 means what is the value of tan a? It is equal to 5 by 6. But tan means sin theta minus by cos theta. Yes, sin a by cos a equal to 5 by 6. That means I can take sin as 5 and cos is 6. Substitute those values in the given question. Okay, 8 into 5 minus 4 into 6 by 6 plus 2 into 5. 8 5 is 40. 40 minus 24 means 16. And 5 is 10 plus 6, 16. 16 by 16 is equal to how much? 1. Clear? So this is the general procedure and it is the easiest trick. Next, sixth one. Sin theta plus cos theta is by sin theta minus cos theta equal to 6 by 5. Then what is the value of tan square theta plus 1 by tan square theta minus 1? Here we can't write direct value of tan. Sorry, yes, okay, I can write this. Here, one thing you have to observe. Sin theta by cos theta plus sin theta minus cos theta equal to 6 by 5. If I apply component or dividendo, then what I get? Sin theta by cos theta equal to 6 plus 5 by 6 minus 5. Yes or no? That is 11. Yes. So sin theta by cos theta means 11. So it is nothing but tan theta. Tan theta 11 means what is the value of tan square theta? It is 121. So substitute the value of tan square theta there. So what is the answer? 121 plus 1, that is 122. 121 minus 1, that is 120. So after simplification, 61 by 60, that is the value of tan theta. Sorry, that is the value of given question. 61 by 60. Clear? Is there any doubt? Nothing? Okay, very good. Next, seventh one. For this question, the options are also available. If x is equal to tan 40 degrees, then what is the value of 2 tan 50? Simple, very simple. Find out. X is equal to tan 40. Yes, here the angles are 40 and another angle, in the question the angle is 50. If you observe clearly, 40 and 50 are complementary angles. Yes or no? If alpha and beta are complementary, then tan alpha equal to 1 by tan beta. Or tan alpha into tan beta equal to 1. They are multiplicative inverse to each other. In tan are also cot. Yes. So if x is equal to tan 40, then what is the value of tan 50? Multiplicative inverse, that is 1 by x. So, but here 2 is given. So 2 into 1 by x. 2 into 1 by x is equal to how much? 2 by x. That is second option. Simple problem. Okay. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఎఫ్ఏఎస్ క్లౌడ్ అనేది కరెంట్ అఫైర్స్కి చాలా మంచిది అనమాట. చాలా బాగుంటుంది, అన్నీ కవర్ చేస్తారు.
సో సిన్స్ 2016 నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ ఓకే సార్, కానీ కరెంట్ అఫైర్స్కి జిఎస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే హిందీలో ప్రొవైడ్ చేస్తాయి, తెలుగులో అయితే ఉండదు. కానీ మీకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి అంటే మీకు బేసిక్గా 2020 కరెంట్ అఫైర్స్ ప్లాన్లో ఏంటంటే మీకు పెర్ మంత్ మీకు 90 కరెంట్ అఫైర్స్ ఇస్తారు. అంటే డైలీ చూసారా, ఇక్కడ డైలీ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, పాకెట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకే, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవంటే ఏంటి అంటే మీ కంటెంట్ ఇప్పుడు డేట్ వైజ్లో ఉన్న కంటెంట్ పాకెట్ పీడిఎఫ్లో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, కానీ మీకు ఒకేసారి రివైజ్ చేసుకోవడానికి పాకెట్ పీడిఎఫ్స్ అనమాట. ఇలా ప్రతిదీ చాలా బాగుంటాయి వీటి అన్నిటిను. ఓకే, సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్, లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, క్యాట్, పిఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీకు ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, మీకు ఈ బుక్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తాయి, తర్వాత మీకు మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ఈ మంత్ అనేది జూన్ కదా, సో జూన్లో ఇప్పుడు మేము తీసుకుంటే మాకు జనవరి నుంచి మే వరకు ఉన్న కరెంట్ డైలీ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారా అంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు పే చేస్తే ఈ రోజు వరకు ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్. మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ముందు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ ఎంత అంటే అమౌంట్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్ ఇది మొత్తం అంతా కలిపితే మీకు. కానీ మీరు ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకొక 10% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద స్టార్టింగ్లో ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఓకే, మీరు ఇంకే వెబ్సైట్స్ ఇంకే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకేనా, సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దామా. నెక్స్ట్ వన్ 8th వన్ చూడండి. సైన్ థీటా ఈక్వల్ టు 2x అండ్ కాస్ థీటా ఈక్వల్ టు 2/x. Then what is the value of 4 times of x power 4 plus 1 by x square? You have to find out this. Okay, how do you solve it? You cannot solve this using substitution. I can't take x is equal to 0 because if x is equal to 0 it is total value is infinite. I can't take x is equal to 1 because if x is equal to 1 the value 2x is 2 but the maximum value of sin is 1, so it is not possible. So that's why basically for this problem substitution is not important. Okay, so then how can you solve it? So if I divide individually, x power 4 by x square is how much? X square plus 1 divided by x square into 4. So finally you have to find out 4 times of x square plus 1 by x square. That is the question he was asking. Here we have sin theta and cos theta. So what is the identity which consists sin and cos? Sin square theta plus cos square theta equal to 1. So substitute those values. Sin is 2x whole square and cos 2 by x whole square is equal to 1. So in both the terms 2 square, that is 4 common, x square plus 1 by x square is equal to 1. So what is the answer? 4 times of x square plus 1 by x square, it is equal to 1. That's it. Okay, so using this procedure you have to solve it. Next 9th one. X sin 30 cos 60 is equal to sin 45 into cos 45. Then what is the value of Ex? In trigonometry, in your mind you have to remember all the trigonometric ratios for angles 0, 30, 45, 60 and 90. Okay, at any point of time if anybody asks you some trigonometric ratio with some specific angle, you have to tell that. Okay, you have to practice or you have to buy out that. So write down the values. 30, 60, 45 are specific angles. Yes, so x into sin 30 is 1/2, cos 60 is 1/2,
Sin 45 is 1 by root 2. Cos 45 is also 1 by root 2. Multiply these two, 1 by 2. So 1 by 2, 1 by 2 cancel. So x by 2 equal to 1 means what is the value of x2? That's it. If you remember the trigonometric ratios for those specific angles, then it is very easy. Shall I go to the next one? Next, 10th one. Find the value of sin 30. Same. Okay, it was asked in other sheet. Sin 30 cos 60 plus sin 45 into cos 45 by tan 60 into cot 30. So you have to solve it. Sin 30, what is the value of sin 30? 1 by 2. Cos 60, 1 by 2. Sin 45 into cos 45. In the previous model we told you, what is this? It is equal to 1 by 2, yes? So 1 by 2. By what is the value of tan 60? Root 3. What is the value of cot 30? Root 3. So now observe 1 by 2 into 1 by 2, that is 1 by 4 plus 1 by 2. 1 by 4 plus 1 by 2, 3 by 4. By root 3 into root 3, 3. Yes, 3 cancel, and what is the answer? 1 by 4 is the correct answer. So what is the answer for 10th one? 1 by 4. 1 by 2 into 1 by 2, 1 by 4 plus 1 by 2, that is 3 by 4 by 3. 1 by 4. Okay. Next, 11th one, simple. Sin 30 minus cos 30 by sin 60 plus cos 60. Here, you can easily solve it using one method. What is that? Since 30 and 60 are specific angles, first I'll tell you the basic method. That is sin theta 30 how much? 1 by 2. Cos 30 is root 3 by 2. And sin 60 is root 3 by 2. And cos 60 is 1 by 2. So 2's cancel. 1 minus root 3 by 1 plus root 3. So rationalize 1 minus root 3, 1 minus root 3. 1 minus root 3 into 1 minus root 3 means 1 minus root 3 whole square. What is the value of 1 minus root 3 whole square? 4 minus 2 root 3. And a plus b into a minus b, 1 minus 3, that is minus 2. So what is the answer? Minus 2 plus root 3. So this is the final answer using specific angles method. Okay. Otherwise, here the values are sin theta minus cos theta and sin minus cos by sin plus cos. Yes? So that's why I will tell you one thing. What is that? We have one formula. What is that? Tan 45 minus theta equal to cos theta minus sin theta by cos theta plus sin theta. Yes? So since it is in that form, sir, how it is in that form? Because in the numerator the angles are 30, but in the denominator the angles are 60. Then how can you tell this? Yes, I can tell this because 30 and 60 are complementary angles. Yes, that's why in place of sin 60 I can write cos 30. Yes, and in place of cos 60 I can write sin 30. Now if I observe the angles, all are 30 degrees. But it is sin minus cos. But here what is? Cos minus sin. That's why the given question becomes minus tan 45 minus 30 degrees. Yes or no? That is equal to how much? Minus tan 50. If you practice trigonometry completely, then definitely you can remember the value of tan 15. It is very important. What is that? 2 minus root 3. Yes. So minus of 2 minus root 3 means it is equal to minus 2 plus root 3. In both the cases you will get the same answer, but the number of steps were decreased in this thing. Okay. That's why you have to follow this method. Compare to this. Okay. Whenever if you observe cos minus sin by cos plus sin, then you have to approach in this way. Clear? And the next one, 12. Yes, it is another important method you have to practice. That is sin A minus cos A is 1 by 29. Very repeated model in all the SSC exams. Okay. Even in CGL mains also you may get this. So observe. Sin A minus cos A equal to 1 by 29, and what is the value of sin A plus cos A? I told you A sin theta
in my trigonometry playlist, you can observe all in my notes also, in trigonometry notes also I told this. Whenever a sin theta minus b cos theta equal to c and b sin theta plus a cos theta equal to d, then I can tell a square plus b square equal to c square plus d square. This is the direct formula you have to remember. But what is the condition? The coefficients of sine and cos are reverse, and the values, the mathematical operator has to be changed. Here minus and it should be plus. Okay. ఇక్కడ చూడండి, ఇక్కడ sin coefficient ఏంటి 1, here also 1. So the coefficient of cos becomes coefficient of sine, that is 1. Okay. And coefficient of sine becomes coefficient of cos, here 1. Okay. And here minus, in here plus. So what is the value of this? For suppose value of this is some d, then I can write 1 square plus 1 square equal to 1 by 29 whole square plus d square. That's it. So now tell me what is the value of d square? D square equal to 1 plus 1, 2 minus 1 by 29 whole square. So solve it. 2 minus, what is the value of 2 minus 1 by 29 whole square? Solve it. 29 square means 841. 2 into 841. 2 into 841 means 1682 minus 1. That is equal to how much? 1681 by 841. That is the value of d square. But you have to find out d. D means under root. So what is the value of d? It is under root of this. 1681 means it is equal to 41. 1681 under root is 41 and 841 under root is 29. So what is the answer? 41 by 29 is the correct answer. That's it. So with this, the thing you have to remember is a square plus b square equal to c square plus d square. Similar model you can observe in secant and tan and also cosecant and cot. I already told the same thing in my notes also. Please observe it. Next, 13th one. Find the value of sin 60 plus x minus cos 30 minus x. Very simple, very simple. So what we have to do? X is equal to 30 or x is equal to 0, 35. If I take x is equal to 30. If I take x is equal to 30. So 60 plus 30 is 90. Sin 90 equal to how much? 1 minus 30 minus 30, 0. Cos 0 how much? 1. 1 minus 1, 0. So answer is 0. Otherwise, if I take x is equal to 0 degrees. If I substitute x equal to 0 degrees. 60 plus 0, 60. So sin 60 minus 30 minus 0, 30. So cos 30. 60 and 30 are complementary angles. So sin 60 and cos 30 are same. Both get cancelled and 0 is the correct answer. Okay. Using substitution, you can easily get this. Okay. Next, 14. The shadow of a tree is 1 by root 3 times the height of the tree. Very simple. Student, shadow is 1 by root 3 times the height. For suppose height is root 3, then what about the shadow? 1 part. Yes, and you have to find out the elevation. Opposite is root 3 and adjacent is 1 means root 3 by 1. What about the theta? 60 degrees. Because tan theta equal to root 3 by 1. That means root 3. So for which angle tan is root 3? That is 60 degrees. So the answer is 60. Angle of elevation is 60 degrees. Clear? Next, it is another important repeated model. Important and repeated model in trigonometry. Cosecant x plus cot x is 2 and the value of sin x. It is very important model. So please try yourself for 2 seconds. Already I told you same model in my trigonometric problems also. Whenever cosecant and cot or secant tan is given and you have to find out other trigonometric ratio. Okay. Here cosecant x plus cot x is equal to 2.
whenever cosecant x plus cot x is 2, then what is the value of cosecant x minus cot x? It is inverse of cosecant x plus cot x, because cosecant square theta minus cot square theta equal to 1 na? That's why. So it is equal to how much? 1 by 2. If I add these two equations, cot cancel, 2 cosecant x is equal to 2 plus 1 by 2. 2 plus 1 by 2 means 5 by 2. Now tell me what is the value of cosecant x? 5 by 4. But what we have to find out? Sin x. So when cosecant x is equal to 5 by 4, then sin x is equal to how much? 4 by 5. That's it. So these are the some important models which asked in September 18th, 19th, 17, 18, 19 shifts. And with this I'll conclude this session. And in the next session I'll tell you the geometry videos. Okay. Thank you very much. Have a good day. All the best to all of you. Jai Hind.